ఎన్పీడీసీఎల్ టీజీ ట్రాన్స్కోలో జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగులు కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంపికైన అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందించారు. ప్రజాప్రభుత్వ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని భట్టి అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి ప్రిపేర్ అయితే వయసు అయిపోయింది కానీ ఆ పరీక్ష మాత్రం రాయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగాల కోసమే తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే గానీ ఉద్యోగాలు రావని యువత నడుం బిగించారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని డిప్యూటీ సీఎం అన్నారు. వచ్చిన దగ్గర నుంచి ప్రతి నెల కొన్ని సందర్భాల్లో అయితే 15 రోజులకు ఒకసారి కూడా నియామక పత్రాలని పెద్ద ఎత్తున పబ్లిక్ ఫంక్షన్ చేసి ఆ పొందుతున్నటువంటి వ్యక్తులకే కాకుండా కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషులు కూడా పిలిచి అందరి సమక్షంలో ఒక పండగలాగా మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం చూస్తూ వస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఇప్పటికీ 56,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకి మనం నియామక పత్రాలు ఇచ్చి కేవలం సంవత్సరం లోపులోనే 56,000 మంది పైబడి నిరుద్యోగ యువతి యువకులకి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్లో ఉండేటట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ని ప్రకటించి ఆ క్యాలెండర్ ప్రకారం నియామక పత్రాలు లేకపోతే జరుగుతున్నటువంటి పరీక్షలు మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతి యువకులకి ఇటు ప్రభుత్వ పరంగానో ప్రైవేట్ పరంగానో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానో ఏదో ఒక ఉపాధి దొరికే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం మీకోసం ఆలోచన చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.